నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, దంపతుల మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకునే సందర్భం ఏర్పడ్డప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటి అనంటే, సార్ నేను మా భాగస్వామితో ఉండలేకపోతున్నా, నాకు విడాకులు కావాలి, నేను విడాకుల కేసు ఎక్కడ ఫైల్ చేసుకోవాలి? ఇది చాలా మందికి ఉండే ప్రశ్న ఇది. సో మిత్రులారా, సాధారణంగా మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారంగా ఎవరైతే హిందూ సాంప్రదాయం ప్రకారంగా వివాహం చేసుకున్నారో వారు ఈ చట్టం ప్రకారంగా చట్టబద్ధంగా విడాకులు పొందాల్సిందే. చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా మరొక వివాహం చేసుకుంటే అది చెల్లుబాటు కాదు. అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ లోని సెక్షన్ 19 ప్రకారంగా మ్యారేజ్ అయిన 1 సంవత్సరం తర్వాత భార్య భర్తలు ఇద్దరు కూడా విడాకులు కావాలని న్యాయస్థానంలో విడాకుల కేసు ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. మరి ఎక్కడ ఫైల్ చేసుకోవాలి అని అంటే, భార్య భర్తలు ఇద్దరు చివరగా ఏ ప్రాంతంలో అయితే కలిసి ఉన్నారో ఆ ప్రాంతము ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో అక్కడున్న ఫ్యామిలీ కోర్టులో మీరు ఈ కేసుని ఒక అడ్వకేట్ ద్వారా ఫైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యారేజ్ ఎక్కడైతే అయిందో ఆ ప్రదేశము ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో ఆ న్యాయస్థానంలోని ఫ్యామిలీ కోర్టులో మీరు విడాకుల కేసు ఫైల్ చేసుకోవచ్చు. లేదా ప్రజెంట్ గా ఎక్కడైతే మీరు నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో కూడా మీరు కేసు వేసుకునే వెసులుబాటు మీకు ఉంటుంది.